5 సృష్టి ఎలా మొదలైంది పార్ట్ 3. బ్రహ్మ సరస్వతి సమేతుడై పద్మాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ నీటిలో ఒక అండము తేలుతూ వచ్చింది. దాన్నుంచి ఓంకారము వినవస్తోంది. బ్రహ్మ ఆ అండములో ప్రవేశించి తమోగుణ ప్రధానమైన శరీరాన్ని వదిలి 4 ముఖాలు కలిగిన శరీరాన్ని ధరించాడు. బ్రహ్మ వదిలిన తమమే రాత్రి అనబడుతుంది. బ్రహ్మ ముఖం నుంచి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఓంకారం వచ్చింది. దాన్నుంచి భూలోక, భువర్లోక, సువర్లోకాలు పుట్టినాయి. తర్వాత సూర్యుడు, తపము, సత్యము మొదలైనవి ఏర్పడ్డాయి. బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి ఋగ్వేదము, దక్షిణ ముఖము నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుండి సామవేదము, ఉత్తర ముఖము నుండి అధర్వణ వేదము వచ్చినాయి. ఈ సృష్టంతా ఋగ్వేదాన్ని అనుసరించి జరిగింది. ప్రకాశవంతుడైన సూర్యుడే ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ. సూర్యుని వేడికి నీరంతా ఎండిపోయింది. గ్రుడ్డుపై భాగం ఆకాశము, క్రింది భాగము భూమి అయినాయి. బ్రహ్మ మొదటగా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతలను సృష్టించాడు. వారు ఈ సృష్టి కార్యమునకు విముఖులై తపోవనానికి వెళ్లిపోయారు. అది చూసి విచారములో మునిగిపోయాడు. అప్పుడు విష్ణువు, రుద్రుడు అక్కడికి వచ్చి సృష్టి కార్యములో తాము కూడా సహాయపడతామని చెప్పారు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము, లక్ష్మీనారాయణులకు వైకుంఠము, ఉమామహేశ్వరులకు కైలాసము నివాస స్థానాలుగా ఏర్పాటు చేశాడు. అప్పుడు విష్ణువు పంచాక్షరీ మంత్రాన్ని, శివుడు అష్టాక్షరీ మంత్రాన్ని, బ్రహ్మ ఓంకారాన్ని జపించారు. ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రులైన ప్రజాపతులు ఉద్భవించారు. వీరు 21 మంది. వారి పేర్లు బ్రహ్మ, మనువు, దక్షుడు, భృగువు, పులస్త్యుడు, యముడు, సురీచి, అంగీరసుడు, అత్రి, పులహుడు, కత్రువు, కశ్యపుడు, వశిష్ఠుడు, పరమేష్టి, సూర్యుడు, సోముడు, కర్దముకుడు, క్రోధుడు, ఆర్వకుడు, ప్రీతుడు, ధర్ముడు. ఇక దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు. అయితే వీరిలో అతిథి, దితి, వినత, కద్రువ, శశ, ముని, అరిష్ట, మాతంగి, తామ్ర ఇలా అనే 10 మందిని కశ్యపునికిచ్చి వివాహం చేశాడు. కశ్యపుడికి అతిథి యందు ఇంద్రాది దేవతలు, దితి యందు దైత్యులు, వినతకు అనూరుడు, గరుక్మంతుడు, కద్రువకు సర్పములు, శశకు పక్షులు, మునికి గంధర్వులు, అరిష్టకు అప్సరసలు, మాతంగికి ఐరావతము, తామ్రకు పక్షులు, ఇలకు వృక్షములు జన్మించాయి. ఇంద్రాది దేవతలు సత్యధర్మపరాయణులు. ఇంద్రునికి స్వర్గాధిపత్యమిచ్చారు. దేవతలు అతడికి వేదకర్మలయందు అధికారము, యజ్ఞయాగాలలో హవిర్భాగము ఇచ్చారు. దైత్యులు అధర్మపరులు, అసూయపరులు. వీరికి కీకారణ్యములు, కొండగుహలు నివాస స్థానములైనాయి. మిగిలిన వారికి వారి స్వభావాన్ని అనుసరించి నివాసము కల్పించబడింది. బ్రహ్మ యొక్క అంశతో స్వయంభవ మనువు జన్మించాడు. పద్మగంధి, శతరూప అతని భార్యలు. స్వయంభవునకు కుమారులు అగ్రియుడు, ప్రియవ్రతుడు, ఉత్తనాపాదుడు. కుమార్తెలు రాకూతి, దేవహూతి, ప్రసూతి. రాకూతికి రుచితోనూ, దేవహూతికి కర్దమునితోనూ, ప్రసూతికి దక్షునితోనూ వివాహం జరిగింది. దేవమాలికి కర్దముని వలన కపిలుడు జన్మించాడు. దక్షుని యొక్క 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకోగా భృగువు 11 మందిని వివాహమాడాడు. శివుడు సతీదేవిని, మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్త్యుడు ప్రీతిని వివాహమాడారు. ఈ రకంగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ భర్తలతో కలిసి 3 లోకాలలోనూ జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధంగా దక్ష ప్రజాపతి సంతతి వలన పిపీలికాది బ్రహ్మ పర్యంతం 84 లక్షల జీవరాశులు జన్మించినాయి. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.